హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, షార్ట్స్లో చూసినట్టే నేను అను ఫర్నిచర్ నుంచి ఫర్నిచర్ కొనుక్కున్నాను. అదేంటంటే సోఫా సెట్టు ప్లస్ ఒక మంచం. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు సేఫ్టీ కోసం సేఫ్టీ అండ్ డెలివరీ మేము పక్క 100% ఇస్తాము. సో మీరు మా మీద నమ్మకం పెట్టుకుని అన్నాడు. సో నేను ఏంటంటే వీళ్ళ సేఫ్టీ నమ్మకం ఎలా ఉందనేది ఒక వీడియో తీసి పెట్టుకుందాము అనుకున్నాను. అయితే దాంతోపాటు వాళ్ళని ఒక పర్మిషన్ అడిగింది, ఏంటంటే మీ వీడియో రికార్డ్ చేసుకొని నేను యూట్యూబ్లో పెట్టుకొచ్చా నా ఛానల్ అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో దానికోసం నేను రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి డెలివరీ ట్రక్ లోపలికి వస్తుంది. మాది 2nd ఫ్లోర్ కదా, 2nd ఫ్లోర్కి డెలివరీ చేస్తారా లేదా అనేది అడిగితే వాళ్ళు ఏమైనా చేస్తామండి, అదేముందని చెప్పి మినిమం 300 రూపీస్ పడుతుంది మీకు అని చెప్పింది. అంటే సరే పర్లేదు, 300 రూపీసే కదా చేయండి అని డెలివరీ అని చెప్పాము, చేస్తామని చెప్పారు. సో లోపలికి ట్రక్ వచ్చింది. ట్రక్ డ్రైవర్స్ పర్లేదు, వీళ్ళ రెస్పాన్స్ కూడా ప్రాపర్గానే ఉంది. ఏంటంటే కొన్ని షాప్స్ నార్త్ ఇండియన్స్ పెట్టుకుంటుంది కదా, వాళ్ళకి మనకు కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి. దాన్ని బట్టి ఏంటంటే మనం కరెక్ట్గా వాళ్ళకి డెలివరీ అడ్రస్ చెప్పలేము, వాళ్ళకి అర్థం కాదు. మనకి హిందీ ఎంతవరకు వచ్చిందంటే భయ్యా తోడ ప్యాస్ దాలో అంతే హిందీ వచ్చు, అంతకుమించి మనకు హిందీ రాదు, పాడు కాదు. దానివల్ల ఏంటంటే ప్రీవియస్గా మేము ఇంతకుముందు ఒక మంచం తీసుకున్న దగ్గర చాలా కమ్యూనికేషన్ ప్రాబ్లం అయింది. కానీ వీళ్ళకి అదే లేదు, వీళ్ళు తెలుగు పర్సన్స్ని పెట్టుకున్నారు. అంటే నార్త్ ఇండియన్ని డిగ్రేడ్ చేయడం అని కాదు, నాకు హిందీ అంతంత మాత్రమే వచ్చు, దాన్ని బట్టి మనము కమ్యూనికేట్ చేయడం కష్టమవుతుంది కదా. ఆ విషయం ప్రకారం అయితే వీళ్ళు కొంచెం బెటర్ అనిపించింది. సో ఇగో సోఫా పైకి తీసుకెళ్తున్నారు, చూద్దాం అది పడుతుందా లేదా లేకపోతే ఏమవుతుందా అని చూద్దాం. తీసుకెళ్తున్నారు, అదిగో స్టేర్ కేస్. క్రాస్ పెట్టమని చెప్పినాను, క్రాస్ పెడుతున్నారు. అది క్రాస్ పడుతుందా లేదా చూద్దాం. పట్టేటట్టుగానే లేదు, ఇరుక్కపోతుంది. స్టేర్ కేస్ కొంచెం చిన్నగా ఉంది కదా, వేరేవైతే పడతాయి కానీ దీనికి ఫోమ్ కొంచెం ఎక్కువ ఉంది. అగ్గో ఎందుకు వచ్చిందిలే, వెళ్ళట్లే, ఇబ్బంది. ఎందుకంటే పైకి మధ్యలో పోయి ఇరుక్కుంది అనుకో మళ్ళీ ప్రాబ్లం. అందుకనే దించేయమని చెప్పిన, ఎందుకంటే దించిన తర్వాత ఇంకొక ఆలోచిద్దాం, పూర్తిగా అన్నీ దించండి అని చెప్పేసిన. అందుకే అది ఈడ పెట్టేశారు స్లోగా. ఇప్పుడు ప్రతి ఒక్కటి దించేస్తున్నారు. దించిన తర్వాత చూద్దాం అది పడుతుందా లేదనేది. ఎట్టైనా తీసుకెళ్ళేదే, దాన్ని ఎలా తీసుకెళ్ళేదనేది ఆల్టర్నేటివ్ ఆలోచించుదాం. మొత్తం అన్నీ దించుతున్నారు, మంచము అన్నీ దించేస్తున్నారు. కానీ వీళ్ళ ప్రాపర్ రెస్పాన్స్ ప్రాపర్గానే ఉంది. ఎందుకంటే మేము పట్టట్లేదని ఫోన్ చేస్తే, సార్ పర్లేదు సార్, మేము ఇంకొక అతన్ని పంపిస్తాము, అతను మీకు 100% పైకి ఎక్కిస్తాడు, ఇది ప్రాబ్లం ఏం లేదు, మీరు టెన్షన్ పడకని చెప్పారు. అను ఫర్నిచర్ రెస్పాన్స్ అయితే బాగుంది, కస్టమర్ సర్వీస్ కూడా బాగుంది. ఏంటంటే వెంటనే రెస్పాన్స్ అవుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఫర్నిచర్కి మనకు 3 years వారంటీ ఇస్తారని చెప్పారు. అది ఎంతవరకు మనకు తెలియదు. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారు. ఒకవేళ 3 years వారంటీ దాటిపోతే మనం కాస్ట్ ఆఫ్ రిపేర్ కూడా ఉంటుంది, వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారు, మనం మనీ పే చేయాలి. సో అలా ఉందని చెప్తున్నారు. మీకు అంటే ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు, ఎందుకంటే నేను కొన్నాను, మీకు షేర్ చేయాలనిపించింది. అంటే నేను ఇది కొన్నాను కదా, దీనివల్ల మీకు ఫర్నిచర్ ఎక్కడ కొనుక్కోవాలో వెళ్ళిపోతుందో లేదో అని చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని మొత్తం 1 month వాడిన తర్వాత రివ్యూ వీడియో కూడా పెడతాను నేను, ఎట్లుందా ఏందని చెప్పి. ఇప్పుడు మంచం లిఫ్ట్లో పడుతుందా లేదో కూడా చూస్తున్నాము, చూద్దాం. మంచం లిఫ్ట్లో పడుతుంది, ఇది పాటల కింద కూడా మీకు తీసుకుపోవడమే కదా, నాకు తెలిసిన మట్టుకైతే పడుతుంది అనుకుంటున్నా. అందుకో ఎందుకంటే ఇంతకుముందు మంచం కూడా మేము లిఫ్ట్లోనే తీసుకెళ్ళినాం, మాకు తెలుసు కదా, అందుకని. టూ నాట్ 1 ఇటు సైడ్. ఈ సోఫా సెట్తో కొంచెం ఎటకేలా మంచం పట్టింది, లిఫ్ట్లోనే తీసుకెళ్తున్నారు. చెప్పాను కదా లిఫ్ట్లోనే పడుతుందని చెప్పాను, లిఫ్ట్లోనే తీసుకెళ్తున్నారు. మళ్ళీ మన మాట వినాలి కదా, వీళ్ళు వింటారులేండి కొంచెం. ఇప్పుడు సోఫాలు క్లాంప్స్ తీయడానికి పర్సన్ వస్తారని చెప్పారు, చూద్దాం. ఇంకొన్ని మిగిలిన ఫర్నిచర్ కూడా పైకి తీసుకెళ్తున్నారు.
అది మంచంది. దాదాపు 1/2 అవర్ దాకా వెయిట్ చేసాము. ఆయన ఇంకా రాలేదు పర్సన్. చూద్దాం, మనకు రెస్పాన్స్ ఇస్తా అని చెప్పిన. ఇది అంత లోపల మంచాంటివి స్పేర్ పార్ట్స్ కింద ఉడబిక్కొని పైకి తీసుకెళ్ళమని చెప్పిన వాళ్ళు తీసుకెళ్తున్నారు. సోఫా అనేది మెయిన్ కదా, ఇదైతే తీసుకెళ్తున్నారు. లిఫ్ట్లోనే పడుతుందని చెప్పాను. పడుతుంది లిఫ్ట్లోనే. ఈ చిన్నవి కూడా లిఫ్ట్లో తీసుకెళ్తారు. కానీ డెలివరీ బాయ్స్ ప్రాపర్గానే రెస్పాన్స్. ఏమి అంత వేరే అంటే నాకు ఇంతకుముందు వేరే ఫర్నిచర్తో కొంచెం రాంగ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఏంటంటే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు కానీ బిహేవియర్ కొంచెం బాగా. వీళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ ఉంది, మంచి బిహేవియర్ ఉంది. ప్రాపర్గా సార్ ఇలా తీసుకెళ్తాం సార్, మాకు టైం ఇవ్వండి సార్. ఇవ్వ వచ్చారు. ఇంకొక పర్సన్ ఏంటంటే మిషన్ తీసుకొచ్చాడు. సో ఈ క్లాంప్లు ఉడబీకేసి పైకి మనకు తీసుకెళ్తాడు, ఇది సోఫా. సో చూద్దాం ఈ క్లాంపులు తీయడం వల్ల లిఫ్ట్లో పడుతుందా లేకపోతే పైకి ఎట్లా తీసుకెళ్తారు అనేది కూడా చూద్దాం. మీకు మీ ఫుల్ వీడియో పెడతాను చూడండి. క్లాంపులు ప్రతి ఒక్కదాన్ని క్లాంపులు తీసేస్తున్నారు. ఆ చిన్న సోఫాలు ఏమో లిఫ్ట్లో పట్టేసినాయి, పెద్ద సోఫాని మాత్రం లిఫ్ట్లో పెట్టలేం కదా, ఇలా తీసుకెళ్తున్నాం. క్లాంపులు కూడా బీకేసి ప్రతి ఒక్క క్లాంప్ కూడా బీకేసి లిఫ్ట్లో తీసుకెళ్తున్నాం. లిఫ్ట్లో కాదు, సారీ, ఇది స్టేర్ కేస్ పై నుంచి తీసుకెళ్తున్నాం. కానీ అన్నోళ్ళు చాలా బాగా కష్టపడ్డారు పాపం. ఓవరాల్గా పైకి తీసుకొచ్చేసారు అన్నోళ్ళు ప్రాపర్గా. చాలా జాగ్రత్త తీసుకొచ్చారు, అసలు ఒక్క డ్యామేజ్ లేకుండా ప్రాపర్గా తీసుకొచ్చి ఇంట్లోకి డెలివరీ చేశారు. వీళ్ళ డెలివరీ కొంచెం ఓపికతో చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సర్వీస్ కూడా బాగుంది. నేనైతే ప్రిఫర్ చేస్తాను, మీకు ఇష్టం ఉంటే కొనుక్కోండి. పెడితే మీకే మంచిది కదా, డెలివరీ బాగా చేశారని చెప్పి వస్తుంది. సో పైన కింద క్లాంప్లను ఓడబీకారు కదా, పైన అన్ని క్లాంపులు ఫిక్స్ చేస్తున్నారు. ఫిక్స్ చేసి మనకు ప్రాపర్గా సిట్టింగ్ పెట్టి మనకు అంతా చూపించి మరి వెళ్తారంట వీళ్ళు. సో వీళ్ళ రెస్పాన్స్ కానీ, వీళ్ళ డెలివరీ ఏజెంట్స్ కానీ, వీళ్ళ ప్రాపర్ వే ఆఫ్ డెలివరీ కానీ మొత్తం బాగుంది. నాకైతే నచ్చింది. నేనైతే 10లో వీళ్ళకి 8 ఇస్తా. ఎందుకంటే 8 ఎందుకు ఇచ్చాను, 2 ఎందుకు ఇవ్వలేదంటే ఉంటాయి కదా కొన్ని ప్రాపర్గా మనం అని చెప్పొద్దులే ఇంకా దాని గురించి. అయితే వీళ్ళైతే బాగా చేశారు కస్టమర్ సర్వీస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంటర్తో ఎండ్ చేస్తున్నాను. నేను వాడిన తర్వాత ఈ సోఫా సెట్ ఎలా ఉన్నాయి, కంఫర్ట్ ఎలా ఉందని చెప్పేది మీకు ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్స్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.